స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాన్యసా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. ఆ అబ్బాయి ఎవరు చిట్టమ్మా? ఏ అబ్బాయి? అంతా నేను చూశానులే. చెప్పు, ఎవరు అబ్బాయి? అదే మా కాంతమత్త కొడుకు. ఓ, అత్త కొడుకా? అందుకే నిన్ను కొరుక్కు తినేటట్టు చూస్తున్నాడు. ఎట మాటలు? నేనేమన్నాను? అతనేమో సీతారాముల్లాగా మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాడు. నువ్వేమో చీపో అని సిగ్గుపడ్డావు. మీరిద్దరు సైకిల్ చేసుకుంటే తప్పులేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా? ఇది కూడా ఎవరు బావా? గుడంతా ఖాళీగా ఎట్టుకొని వచ్చి నా పక్కన కూర్చున్నావేటి? నీ పక్కన కూర్చోకూడదని ఇక్కడ ఎవరైనా రూల్ పెట్టారా? అదేటి లేదులే. సూచనలు ఏమనుకుంటారో? నేనేమనుకోను. మీ బావ మరదళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు. నువ్వు ఊరుకో అక్షరా. ఇదిగో మనల్ని చూసి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎగతాలు చేస్తున్నారు. నువ్వు వెళ్ళు. నేను లేవను. ఏం చేస్తావు? అయితే నేనే వెళ్ళి ఆ పక్కన కూర్చుంటాను. దేవుడా, మా రవిచంద్ర నాపడం నా వల్ల కావడం లేదు. త్వరగా వాడి పెళ్లి జరిగేలా చూడు స్వామి. కుదిరితే ఈ రోజే జరిగిపోవాలి. తథాస్తు. నిజంగా పెళ్ళైపోతుందంటారా? అయిపోతుంది తల్లి. ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తే అదెంతసేపు తల్లి. కానీ నా కాబోయే కోడలిక్కడ లేదే. అలా ఎందుకు అనుకుంటారు తల్లి? ఇంకాసేపట్లో స్వామివారితో మాంగళ్యధారణ చేయించబోతున్నాం. ఆ సమయంలో మీ అబ్బాయి ఏ అమ్మాయి తల మీద అక్షంతలు చల్లుతాడో ఆ అమ్మాయే మీ ఇంటి కోడలవుతుంది. నిజమా? అవును తల్లి. అయ్యో, దేవుడి ముందు కోరరాని కోరిక కోరుతున్నానే. ఈ పంతులు చూస్తేనేమో రవి ఎవరి తల మీద అక్షంతలు వేస్తే ఆ అమ్మాయే నా ఇంటి కోడలైపోతుంది అంటున్నాడు. అంటే ఈలోపే చిట్టెమ్మ పులిగాడి భార్య అయిపోవాలి. లేదంటే నా కొడుకు రవి వెళ్ళి ఖచ్చితంగా దాని తల మీద అక్షంతలు చల్లుతాడు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సంభూతం విశ్వతో భక్త అత్తనిష్టత్రిశాంగులం పులి భూతం యచ్చభ్యం భూతామృతత్రస్యేసానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదౌధ్యాయాత్ పురుషః పాదోస్య
भूत्वा भूतानि त्रिपादस्यामृतं हि त्रिपादूर्ध्वो वै पुरुषः पादोऽस्यः भवान् पुनः हरिः ॐ क्षीरो अन्वत्प्रदेशे शुद्धमणिविलसत्सैकते मौक्तिकानाम् आलाकप्तासनस्फटिकमणिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनीयात् हरिनल्लगदा शङ्खपाणिर्मुकुन्दः ఆ బాబు గట్టి మేళం హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు హరి ఓం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం హిరణ్యవర్ణాం హిరణ్యీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామిని ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే త్వం ఏవ శరదాం శతం మాంగళ్యధారణముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇంకాసేపట్లో స్వామివారితో మాంగళ్యధారణ చేయించబోతున్నాం. ఆ సమయంలో మీ అబ్బాయి ఏ అమ్మాయి తల మీద అక్షంతలు చల్లుతాడో ఆ అమ్మాయే మీ ఇంటి కోడలవుతుంది. అందరూ అక్షింతలు చల్లుతున్నారు. నా కొడుకు రవిచంద్ర ఎవరి మీద అక్షింతలు చల్లుతున్నాడో ఏంటో. ఆ సీతారాముల కళ్యాణం చూద్దామని నేనొస్తే చిట్టమ్మ రవిచంద్రుల కళ్యాణం జరిగిపోతుందన్నమాట. ఆయన పేరు రవిచంద్ర అని నీకెలా తెలుసా? ఇందాక వాళ్ళ అమ్మ పిలిస్తే విన్నానులే. అలాగా. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్స జ్వలంతిం శ్రీం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నస్థితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తత్వానుదత్తమాయాం పర్యాశ్చ బాహ్యా అలక్ష్మీ. ఇక్కడికొచ్చేశాడుగా, అయితే చిట్టమ్మ మీద అక్షింతలు చల్లుండడులే. ఉపైతమాం దేవసకః కీర్తిస్తమణినా సహ ప్రాదుర్భూతోస్మిరాశ్రేష్ఠిం కీర్తిమధ్యం దదాతు మే క్షుద్విపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం భూతిమసమృద్ధిం సర్వాం జన్మతు మే గృహాత్ రథద్వారాం దురాదర్శాం శ్రేష్ఠాం కరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తాన్యోపశ్రేయే శ్రేయం. ఇదిగో సిట్టమ్మ, కళ్యాణం అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లికి కానుకగా ఎర్రటి రవిక ముక్క, ఎర్రటి గాజులు, ఎర్రని పూలు కానుకగా ఇస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరిపోతాయంట. నీకు తెలుసా? తెలుసు, కావాలంటే చూడు. అవును, మీరు తెచ్చుకున్నారు, మరి మిగతా వాళ్ళు తెచ్చుకోలేదండి? ఆ విషయం వాళ్ళకు తెలిసినట్లేదు, అందుకే తెచ్చుకోలేదు. మాకు పెద్ద పూజారి గారు చెప్పారు, అందుకే కొనుక్కుని తెచ్చుకున్నాం. ఓహో అలాగా, అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఇప్పుడు వస్తానమ్మా. ఎక్కడికి? ఇప్పుడు వస్తాను బావా. ఇదేంటి, చూడబోతే ముత్తైదువులా ఉన్నారు, కానీ అందులో ఒకరు మాత్రం ముత్తైదువు కాదు.
వాడొక్కడే ఆడ విషయంలో వచ్చాడా లేక మిగతా వాళ్ళందరూ కూడా ఆడ విషయంలో వచ్చారా? ఎందుకంటే ఒక ఎర్ర రవిక గుడ్డ, 4-5 ఎర్రని గాజులు, 4-5 ఎర్రని పోలివా? ఏటేటి ఎర్ర రంగు రవిక, ఎర్ర గాజులా, ఎర్ర పూలా? ఈ మనకాడాడునే సిట్టి. అలా గుడివైపుకెళ్ళు ఉంటాయి. అదేటి అవి మీకా లేవా? ఉంటే ఎట్టా కదా సిట్టి. అదే నిజమేలే. ఆ గుడివైపు ఉంటాయా? ఎదుగో సిట్టి, అవన్నీ అటు పక్కన కొట్లో ఉన్నాయి. ఆవిడ కొనుక్కుందా? ఇవాళ కళ్యాణం జరుగుతుంది కదా, అందుకని ఎవరో కొట్టెట్టారులే. అలాగా. ఇదిగో పిన్ని, ఆ కొట్టెక్కడుందో కాస్త చూపిస్తావా? రా చూపిస్తాము. పదండి. పద సిట్టి. రవిచంద్ర గారు, రవిచంద్ర గారు, రవిచంద్ర, రవి. చెప్పండి అక్షర. ఇంతకు ముందు చిట్టి వెనకాల కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళు కాదని నా అనుమానం. నిజంగానా? అవును. మీకెలా తెలుసు? అందులో ఒక వ్యక్తికి నిజమైన జుట్టు కాదు, విగ్గేమో అని నా అనుమానం. అదే నిజమైతే వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళు కాదు, ఖచ్చితంగా మగవాళ్లే. చిట్టమ్మని ఏదో చేయడానికి తీసుకెళ్లారు. ఏంటి మీరనేది? ఇదేంటిది? ఇక్కడ కోటు ఉందని చెప్పారు, చూడబోతే ఇక్కడ ఏ కోటు తెరసేలేదు. ఆడు చెప్పినంత మాత్రాన నువ్వు ఎలా నమ్మేశావే చిట్టమ్మా? రేపులిగో మళ్ళీ ఇక్కడ కూడా దాపరించావా? అసలు వేర్నారాయణ బాబాయ్కి మా అమ్మ నాన్న గురించి చెప్పి గోడు దాకా తీసుకొచ్చినప్పుడే నిన్ను సోకరేవి కూడా సమాధి చేయాల్సిందిరా. తప్పు చేశాను. ఇప్పుడు నా చేతిలో అయిపోయారా? రాయేరా కొట్టు. దాయే దా ముంటే కొట్టరా. చిట్టమ్మా, చిట్టమ్మా. ఏమండి, మా చిట్టమ్మ ఇటువైపు ఏమైనా వచ్చిందా? చిట్టమ్మా ఇదిగో ఇప్పుడే అలా వెళ్ళింది. చిట్టమ్మతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరో 3 ముత్తైదులు వచ్చారు, వాళ్ళతో పాటు కలిసి అలా వెళ్ళింది. రవిచంద్ర, మన అనుమానమే నిజం. వాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. అందుకే ప్రీ ప్లాన్డ్ గా ఎరుపు జాకెట్, ఎరుపు గాజులు పెడితే మంచిదని చెప్పి నమ్మించి బయటికి తీసుకొచ్చారు. మనం అర్జెంటుగా వెళ్ళకపోతే చిట్టమ్మ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పదండి వెళ్దాం. రండి వెళ్దాం. వాళ్ళకి ఆడవేషాలు వేసి పంపించింది నన్ను ఇక్కడికి రప్పించడానికా? మరి లేకపోతే మీసాలు ఎట్టుకుని గడ్డాలు ఎట్టుకుని చొక్కా ప్యాంట్లు వేసుకుని తిరగాల్సిన ఎదవలు సిగ్గు లేకుండా సీరా జాకెట్ ఎందుకు కడతారే? తప్పుడదవా. ఒరే గాలెదవలారా, వీడికంటే బుద్ధి లేదు. మీ బుద్ధి ఏమైందిరా? ఈ మిఠాయి కొట్టి చిట్టమ్మ దెబ్బ తెలిసే వచ్చారా? ఊసూస్
వాళ్ళు ఏమన్నా నిన్ను బలాత్కారం చేయడానికి వచ్చారా ఏటే? ఏదో ఒకళ్ళు చెయ్యట్టుకుంటారు, ఇంకొకళ్ళు కాళ్ళు అట్టుకుంటారని. ఈ గ్యాప్ లో మనం తాళి కడతామన్నమాట. ఓయ్ ఫేవరెట్ నిన్ను ఇప్పుడు రజగాడి అంత చూస్తాను. వదలండ్రా, వదలండి. అబ్బో, నా అంత తర్వాత సుద్దులే గాని ముందు నా చేతిలో ఉన్న తాళిని చూడు. వదలండ్రా, వదలండి. రేపు రాజు వద్దు, వద్దురా, వదలండ్రా. పుల్రాజు వద్దు, వద్దు పుల్రాజు. చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా. వద్దు, వద్దు పులి, వద్దు, వదలండి, వదలండ్రా, రే వదలండ్రా, వదలండి. వదలండ్రా, వదలండి, బావా కాంతం ఫోన్ చేసింది బావా. వదలండి. ఇటీ అబ్బా, సరిగ్గా తాళి కట్టే టయానికి ఈ కాంతమ్మ ఫోన్ చేసింది. అంటే అంటే నా మెళ్ళ తాళి కట్టమని చెప్పింది ఆ కాంతమ్మనా? ఇలాంటి నీచమైన పనులు చేయమని చెప్పేది కాంతమ్మ కాక ఇంకెవరుంటారు సిట్టి? హలో కాంతమ్మ గారు. రేయ్, వెళ్ళిన పనైందా? ఎక్కడ అయ్యేదండి? తాళి కట్టే లోపల మీరు ఆగలేక ఫోన్ చేశారు, ఇక్కడ నేను ఆగిపోయాను. త్వరగా కట్టి చావరా, అవతల ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది. అలాగేనండి. ఏ కాంతమ్మ, నువ్వెంత దిగజారిపోయావే? నువ్వు అసలు ఆడదానివే కాదే, అడ్డగాడదావి. ఇప్పుడు రజగాడి తాళి కట్టెత్తే ఆడి పెళ్ళాన్నైపోతానని సంబరపడిపోతున్నావా? ఆ దేవుడు అనేవాడున్నాడే, నువ్వు కనుక నాకు అన్యాయం చేయాలని చూస్తే తగిన శాస్త అనుభవిస్తావు. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుతావు. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. వద్దు పులి, వదిలే. చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా. చిట్టి అమ్మో! సీత కొట్టేది కొట్టేట్రా! చిట్టి, చిట్టి చిట్టమ్మా. అబ్బా! ఆమెనే కొట్టాలంటే? ఏయ్! అబ్బా! వదలవే తల్లి, చుట్టూ వదలు. ఏయ్! చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా. చిట్టి అక్షర్ గారు, ఇక్కడ షాపులు లేవు కదా, చిట్టమ్మని ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? అసలు చిట్టమ్మని షాప్ దగ్గరికి తీసుకొస్తేనే కదా ఇక్కడ షాపులు ఉండడానికి. అంటే నా అనుమానం నిజమైతే చిట్టమ్మ అక్కడుంది. రేయ్, మణి, మణి, రేయ్. అమ్మా!
అబ్బా తమరు ముందుకొచ్చి కర్ర చూపించి దండం పెట్టి కొడతారమ్మా. తల మీద కొట్టినా కూడా ఇంకా స్ప్రోలో ఉన్నావేంటి? పడిపో. ఆ రూమ్లోనా? అవును, మనం ఏ మాత్రం ఆలస్యం చేసినా చిట్టమ్మ ప్రమాదంలో పడుతుంది. వెళ్ళి తలుపులు పగలకూడదా? పదండి. పదండి.